Hello everyone, welcome to Analgesic Tutor. My name is Jatin, a certified anesthesia assistant. So we are going to discuss the topic pre-anesthesia checkup. ఈ టాపిక్లో మనం ఏంటంటే ప్రీ అనాస్థిషియా చెకప్ ఏంటిది అని డిస్కస్ చేస్తాం. ప్రీ అనాస్థిషియా చెకప్ యొక్క గోల్స్ ఏంటని డిస్కస్ చేస్తాం. ప్రీ అనాస్థిషియా చెకప్లో మనం ఏమేమి ఎవాల్యుయేషన్ చేసుకుంటాం అనేది డిస్కస్ చేస్తాం. లైక్ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ, పేషెంట్ హిస్టరీ కానీ, అండ్ ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేస్తాం అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఆఫ్టర్ దట్ ఇవన్నీ కూడా ఏవైతే మన ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ అండ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ అండ్ పేషెంట్ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేసుకుంటాం. డాక్యుమెంటేషన్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ పేషెంట్ ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకు ఎందుకు ఇంపార్టెంట్, పిఎస్సి యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది కూడా డిస్కస్ చేస్తాం. ఇట్స్ ఆల్ అబౌట్ పిఎస్సి. సో లెట్స్ గో టు ద టాపిక్ ప్రీ అనాస్థిషియా చెకప్. సో ఫస్ట్లీ ప్రీ అనాస్థిషియా చెకప్ అంటే ఏంది? సో ప్రీ అనాస్థిషియా చెకప్ ఇస్ నథింగ్ బట్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ చేస్తాం అన్నట్టు. ఎవరైతే పేషెంట్కి సర్జరీ ఉంటుందో లేకపోతే అనాస్థిషియా ప్రొసీజర్ ఎవరికైతే ఉంటుందో ఆ పేషెంట్కి మనం కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఇస్ నథింగ్ బట్ అసెస్మెంట్ అనేది చేస్తాం. సో ఎవరికైతే అనాస్థిషియా ఇస్తామో, ఎవరికైతే సర్జరీ ఉంటుందో, అనాస్థిషియా అవసరం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి ప్రీ అనాస్థిషియా చెకప్ అనేది అవసరం ఉంటుంది అన్నట్టు. సో ఈ ప్రీ అనాస్థిషియా చెకప్లో మనం పేషెంట్ అనేది అసెస్మెంట్ చేస్తాం. సో ఆయన హెల్త్ కండిషన్ ఎట్లుంది అనేది మనం అసెస్మెంట్ చేస్తాం. ఆయన హిస్టరీ తీసుకుంటాం. అంతకుముందు సర్జరీ ఏమైనా అయిందా, సర్జరీలో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసిందా, సో ప్రతి ఒక్కటి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో పేషెంట్ని హిస్టరీ అడిగి తెలుసుకుంటాం. సో మెయిన్ గోల్స్ ఆఫ్ పిఎస్సి ఏంటి అంటే పేషెంట్ ఓవరాల్ హెల్త్ ఎట్లుంది అనేది మనం తెలుసుకుంటాం. అండ్ పొటెన్షియల్ రిస్క్స్ ఏముంటాయి, యాజ్ పర్ అనస్థిషియా పరంగా పొటెన్షియల్ రిస్క్స్ ఏముంటాయి, ఏవైతే రిస్క్లు ఉంటాయో ఆ రిస్క్లని మనం ఎట్లా మినిమైజ్ చేయాలనేది తెలుసుకుంటాం. అండ్ ఎఫెక్టివ్ అనస్థిషియా ప్లాన్ని కూడా డిజైన్ చేస్తాం. సో దీస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ ప్రీ అనస్థిషియా చెకప్. అండ్ పేషెంట్ హిస్టరీలో మనం ఏం తీసుకుంటాం అంటే మెడికల్ హిస్టరీ తీసుకుంటాం. సో వెన్ ఇట్ కమ్స్ టు పేషెంట్ హిస్టరీలో మనం ఏం తీసుకుంటాం అంటే మెడికల్ హిస్టరీ, సర్జికల్ హిస్టరీ తీసుకుంటాం, మెడికేషన్ హిస్టరీ తీసుకుంటాం, ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకుంటాం, అండ్ సోషల్ హిస్టరీ తెలుసుకుంటాం. సో మెడికల్ హిస్టరీకి వచ్చేసరికి ఇప్పుడు కానీ అండ్ పాస్ట్లో కానీ ఏమైనా మెడికల్ హిస్టరీస్ ఏమైనా ఉన్నాయా తీసుకుంటాం. సో ఆ మెడికల్ హిస్టరీస్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా మనం మెయిన్గా ఫోకస్ చేస్తాం. ఆర్ఎల్స్ పల్మనరీ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా కూడా తెలుసుకుంటాం. సో ఈ మెడికల్ హిస్టరీ అనేది మనం తెలుసుకొని పెట్టుకుంటాం. ఆఫ్టర్ దట్ సర్జికల్ హిస్టరీ గురించి తెలుసుకుంటాం. ఎవరికైతే పేషెంట్కి సర్జికల్ హిస్టరీ ఉంటుందో వాళ్ళ దగ్గర ప్రీవియస్ సర్జికల్ హిస్టరీ అప్పుడు ప్రొసీజర్స్ అయితే కదా, ఆ ప్రొసీజర్స్కి డాక్యుమెంటేషన్ వాళ్ళు చేసిస్తారు. ఆ డాక్యుమెంటేషన్లో అనస్థిషియా పరంగా ఏమన్నా కాంప్లికేషన్స్ అయినాయా అని చెప్పి సర్జికల్ హిస్టరీలో మనం చూసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఏంటంటే మెడికేషన్ హిస్టరీ. సో మెడికేషన్ హిస్టరీలో ఏంటంటే పేషెంట్ ఇప్పుడు ఏం మెడికేషన్స్ వాడుతున్నాడు అండ్ ప్రీవియస్ ఏం మెడికేషన్స్ వాడిండు అని చెప్పి మెడికేషన్ హిస్టరీ అయితే మనం తీసుకుంటాం. సో మెయిన్గా మనం స్పెషల్గా ఫోకస్ చేసేది ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ కానీ, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ కానీ ఏమైనా తీసుకుంటున్నాడా, ఆర్ఎల్స్ ఏవైనా డ్రగ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసే డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నాడా అనే దాని గురించి మనం తెలుసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఆ డ్రగ్స్ గురించి తెలుసుకున్న తర్వాత వాటిని హోల్డ్ చేయాలా అనే, లేకపోతే వాటిని డోస్ తగ్గియాలా అనేది కూడా మనం ఆలోచన చేసే అవసరం ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఎలర్జీస్. సో ఏవైతే పేషెంట్కి ఫుడ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఎలర్జీస్ ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా సబ్స్టాన్సెస్కి ఎలర్జీస్ ఉన్నాయా అనేది మనం అడుగుతాం. అండ్ ఏమైనా ఎలర్జీస్ ఉంటే వాటిని మనం నోట్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఇఫ్ పేషెంట్కి పాత సర్జికల్ హిస్టరీ ఉంటే ఆ సర్జికల్ హిస్టరీలో ఏదైనా డ్రగ్కి ఎలర్జీ ఉన్నా కూడా ఆ సర్జికల్ హిస్టరీలో మెన్షన్ చేస్తారు. అండ్ ప్రీవియస్ ఏమైనా హిస్టరీస్ ఉన్నా కూడా లైక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అప్పుడు ఏమైనా ఎలర్జీస్ ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా వాళ్ళు నోట్ చేస్తారు. ఆ డాక్యుమెంటేషన్ మనం చూసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ సోషల్ హిస్టరీ అంటే సోషల్ హిస్టరీలో మనం బాగా ఎంక్వైరీ చేసేది ఏంటంటే ఆల్కహాల్ తీసుకుంటాడా, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కన్సంప్షన్ కానీ ఉందా, అండ్ ఏమైనా డ్రగ్స్ యూజ్ చేస్తుందా అనేది చూసుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఆల్కహాలిక్ అండ్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి అనుకున్నంతగా అనస్థిషియా ఎఫెక్ట్ అనేది రాదు, అంత ఎఫిషియెంట్గా అయితే సర్జికల్ అవుట్కమ్స్ కూడా అనుకున్నంతగా రావు. సో దట్ ఏంటంటే పేషెంట్ సోషల్ హిస్టరీ కూడా మనం తీసుకుంటాం. అండ్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్, ఫిజికల్ ఎగ్జామినేషన్. సో ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనం ఏం చూసుకుంటాం అంటే మేజర్గా వైటల్ సైన్స్ అనేది చూసుకుంటాం. సో ఈ వైటల్ సైన్స్లో బీపీ, హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేట్, టెంపరేచర్ అనేది చూసుకుంటాం. సో బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ ద సర్జరీ కూడా ఇవన్నీ కూడా
మనం మానిటర్ చేసుకుంటాం. నార్మల్ రేంజ్ ఆఫ్ వైటల్ సైన్స్ అనేది మనకు అర్థమైపోతుంది. కొందరికి బ్రాడీ ఉంటుంది హార్ట్ రేట్, కొందరికి టాకీ ఉంటుంది, అండ్ బీపీ అనేది కొందరికి నార్మల్, కొందరికి 100/80 ఉంటుంది ఎప్పటికీ, కొందరికి 110/80 ఉంటుంది, కొందరికి 100/70 ఉంటుంది. సో దట్ వాళ్ళ బేస్ లైన్ ఆఫ్ వైటల్స్ ఏంది అని తెలుసుకోవడానికి మనం ఈ వైటల్ సైన్స్ అనేది చెక్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఎయిర్వే అసెస్మెంట్. సో ఈ ఎయిర్వే అసెస్మెంట్లో ఎయిర్వే అనేది ఎట్లుంది అనేది చూసుకుంటాం. సో మౌత్ ఓపెనింగ్ కానీ, లూజ్ టూత్ కానీ, సో పేషెంట్ కరెక్ట్గా ఇంటిబేట్ అవుతాడా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి మౌత్ ఓపెనింగ్ చూసుకుంటాం, లూజ్ టీత్ ఏమైనా ఉందా చూసుకుంటాం, జా స్ట్రక్చర్ చూసుకుంటాం, ప్రొట్రూడింగ్ టీత్ ఏమైనా ఉందా చూసుకుంటాం, నెక్ మొబిలిటీ ఎట్లుందా చూసుకుంటాం, మల్లంపట్టి గ్రేడ్ అనేది కూడా చూసుకుంటాం. సో ఎప్పుడైతే ఎయిర్వే అనేది డిఫికల్టీ ఉంటుందో అప్పుడు మనం ఇంట్యుబేషన్కి ఆల్టర్నేట్గా నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకోవాలనేది కూడా ముందే ప్లాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కార్డియోవాస్కులర్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్స్. సో ఆస్కల్టేషన్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్స్ అనేది చూసుకుంటాం. కార్డియోవాస్కులర్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్స్లో ఒకవేళ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా డిటెక్ట్ చేస్తే, ఆఫ్టర్ దట్ ఇఫ్ హార్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ చేస్తే వాటిని ఈసీజీ తోటి క్లారిఫై చేసుకుంటాం. ఇఫ్ రెస్పిరేటరీ లంగ్ సౌండ్స్ అబ్నార్మాలిటీస్ ఉంటాయో వాటిని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి సాల్వ్ చేసుకోవడానికి మెయిన్గా మనం ట్రై చేస్తాం. ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే సర్జరీ అనేది పోస్ట్పోన్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ ల్యాబొరేటరీ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్లో మనం ఏమేమి చూసుకుంటాం అంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం, యూరిన్ అనాలిసిస్ చేసుకుంటాం, ఈసీజీ చేసుకుంటాం, అండ్ చెస్ట్ ఎక్స్రే చేసుకుంటాం. సో వెన్ ఇట్ కమ్స్ టు బ్లడ్ టెస్ట్ మనం సిబిసి అంటాం, సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం, సిబిపి ఆర్ సిబిసి అంటాం. సో సిబిసి అనేది చేసుకుంటాం. సిబిసిలో మనకు హిమోగ్లోబిన్ వాల్యూ చూసుకుంటాం మెయిన్గా, అండ్ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఎట్లుందో చూసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఎలక్ట్రోలైట్స్ చేసుకుంటాం, బ్లడ్ గ్లూకోజ్ చూసుకుంటాం, లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చూసుకుంటాం, అండ్ కోయాగులేషన్ ప్రొఫైల్ చూసుకుంటాం. కోయాగులేషన్ ప్రొఫైల్ ఇస్ నథింగ్ బట్ సిటీబీటీ. సో ఈ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అన్ని కూడా నార్మల్ వాల్యూలో ఉన్నాయా లేదా చూసుకుంటాం. సో ఇఫ్ నాట్ నార్మల్ వాల్యూలో లేవు అనుకుంటే సో వాటిని కరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తాం బిఫోర్ ద సర్జరీ, లేకపోతే సర్జరీని పోస్ట్పోన్ చేసుకుంటాం. ఓకేనా. సో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకుంటాం, ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంది అంటే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకుంటాం, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే ఎలక్ట్రోలైట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రాన్స్ఫ్యూషన్స్ పెట్టుకుంటాం, బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉంది అంటే తక్కువ కావడానికి డయాబెటిక్ అని అనలైజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఒకవేళ బ్లడ్ గ్లూకోజ్ అనేది తక్కువ ఉంటే మనం వేరే ఫ్లూయిడ్స్ పెట్టుకొని ఇంక్రీజ్ చేసుకుంటాం, లైక్ 25D, అండ్ ఎల్ఎఫ్టీ కేఎఫ్టీ టెస్ట్ చేస్తాం. ఇఫ్ దేర్ ఎనీ అబ్నార్మాలిటీస్ వీటిని మనం సెట్ చేసుకుంటాం. సో అండ్ కోయాగులేషన్ ప్రొఫైల్ సిటీబీటీ చూసుకుంటాం. సిటీబీటీ చూసుకున్న తర్వాత సో దాన్ని బట్టి కోయాగులేషన్ ప్రొఫైల్ మనకు తెలుస్తుంది. కాబట్టి సో బ్లీడింగ్ అనేది ఎంతసేపు అవుతుంది, క్లాటింగ్ అనేది ఎంతసేపు అవుతుంది అనే ఐడియా అయితే మనకు ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే యూరిన్ అనాలిసిస్. సో యూరిన్ అనాలిసిస్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే అబ్నార్మాలిటీస్ ఉందా అనేది మనం చెక్ చేసుకుంటాం. అండ్ ఈసీజీ. సో ఈసీజీ ఎస్పెషల్లీ ఎవరికైతే కార్డియాక్ హిస్టరీ ఉంటుందో, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మనం ఇస్తాం. అండ్ మోర్ దాన్ దట్ 50 years కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఈసీజీ ఇస్తాం. ఇన్ కేస్ పేషెంట్ హ్యావింగ్ హిస్టరీ ఆఫ్ చెస్ట్ పెయిన్, ప్రీవియస్ చెస్ట్ పెయిన్ కానీ సో అట్లా ఏమైనా హిస్టరీ ఉన్నా కూడా మనం ఈసీజీ అనేది ఇస్తాం. సో నెక్స్ట్ చెస్ట్ ఎక్స్రే. చెస్ట్ ఎక్స్రే అనేది ఎవరికైతే పర్టికులర్గా రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉంటాయో వాళ్ళకి మనం చెస్ట్ ఎక్స్రే అనేది ఇస్తాం. అండ్ ఎవరైతే స్మోకర్స్ ఉంటారో వాళ్ళకి కూడా మనం చెస్ట్ ఎక్స్రే అనేది ఇస్తాం. అండ్ దెన్ వి గో టు నెక్స్ట్ స్లైడ్, పేషెంట్ ఎడ్యుకేషన్ అండ్ కన్సెంట్. సో పేషెంట్ ఎడ్యుకేషన్ ఉన్న కన్సెంట్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే సో ఇవన్నీ కూడా మనం పేషెంట్ హిస్టరీ తీసుకున్నాం, పేషెంట్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకున్నాం, అండ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసినాం. సో ఆఫ్టర్ దట్ మనకు క్లారిటీ వస్తుంది, అండ్ అనస్థీషియా ప్లాన్ ఎట్లుంటుంది అని చెప్పి మనకు క్లారిటీ వస్తుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే పేషెంట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అనస్థీషియా ప్లాన్. అనస్థీషియా ప్లాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, జనరల్ ఇస్తున్నామా, రీజనల్ ఇస్తున్నామా, లోకల్ ఇస్తున్నామా అని చెప్పి. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ ద సర్జరీ, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఆఫ్టర్ దట్ రిస్క్స్ ఏముంటాయి అండ్ బెనిఫిట్స్ ఏముంటాయి అనేది కూడా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఏవైతే అనస్థీషియా పరంగా రిస్క్లు ఏముంటాయో ఆ రిస్క్ ప్రతి ఒక్కరు డిస్కస్ చేసి పేషెంట్తోని ఆర్ పేషెంట్ అటెండర్స్తో డిస్కస్ చేసి ఆఫ్టర్ దట్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది తీసుకోవాలి. సో పేషెంట్ రిలేటివ్స్ దగ్గర కానీ పేషెంట్స్ దగ్గర కానీ ఆ రిస్క్స్ అవన్నీ కూడా చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక సైన్ అనేది తీసుకోవాలి. సో మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినాం అన్నట్టు, అండ్ దే ఆర్ అగ్రీ విత్ అవర్ ప్రొసీజర్ అండ్ అవర్ అనస్థీషియా ప్లాన్ అని చెప్పి
మనం ఒక సైన్ అనేది తీసుకోవాలి. అండ్ దెన్ గో టు నెక్స్ట్ స్లైడ్, ఆప్టిమైజేషన్ అండ్ ప్రిపరేషన్. సో ఆప్టిమైజేషన్లో ఏంటంటే మెడికల్ ఆప్టిమైజేషన్ చెప్తాం. సో మెడికల్ ఆప్టిమైజేషన్లో మనం ఏం చేస్తాం అంటే ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో ఆ డ్రగ్స్కి ఏవైతే మనం కరెంట్ మెడికేషన్స్ పేషెంట్స్ ఏమైతే కరెంట్ మెడికేషన్స్ యూజ్ చేస్తాడో ఆ మెడికేషన్స్కి మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. డ్యూ టు అనస్థీషియా ప్రొసీజర్ వల్ల మనం ఏవైతే ఆయన డ్రగ్స్ యూజ్ చేస్తారో, బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తారో, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ యూజ్ చేస్తారో, డయాబెటిక్ డ్రగ్స్ యూజ్ చేస్తారో, ఆర్ ఎల్స్ ఆస్తమా డ్రగ్స్ యూజ్ చేస్తారో, సో వాళ్ళకి ఏంటంటే డ్రగ్స్ పరంగా మెడికేషన్స్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం డోసేజ్లో కానీ. సో కొత్త ట్రీట్మెంట్ ఇనిషియేషన్ అనేది చేస్తాం అండ్ డ్రగ్స్ని హోల్డ్ చేస్తాం. మెడికల్ ఆప్టిమైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఏవైతే డ్రగ్స్ పేషెంట్ యూజ్ చేస్తారో, ఏవైతే మెడికేషన్స్ యూజ్ చేస్తారో ఆ మెడికేషన్స్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకేనా. సో కార్డియాక్ హిస్టరీ ఉంది, యూరాలజీ హిస్టరీ ఉంది. సో అట్లాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి డ్రగ్స్ లైక్ డోసేజ్ తక్కువ చేయడమా, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది డయాబెటిక్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి డ్రగ్స్ డోసేజ్ అనేది తక్కువ చేస్తామా లేకపోతే హోల్డ్లో పెట్టడమా అనేది చేస్తాం. సో అవన్నీ కూడా మనం ఈ మెడికల్ ఆప్టిమైజేషన్లో చేస్తాం. సో ఇనిషియేషన్ ఆఫ్ న్యూ ట్రీట్మెంట్, ఏమైనా కొత్త ట్రీట్మెంట్లు ఉంటే వాటిని కూడా ఇనిషియేట్ చేస్తాం. ఎవరికైతే పేషెంట్కి పాస్ట్ మెడికల్ హిస్టరీ ఉంటుందో వాళ్ళకి మనం లైక్ కార్డియాక్ హిస్టరీ ఉంటే కార్డియాలజీ ఒపీనియన్ అండ్ యూరాలజికల్ ఇష్యూ ఉంటే యూరాలజికల్ ఒపీనియన్ అనేది మనం రిఫరల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దేర్ క్లియరెన్స్ మనం సర్జరీకి అనేది ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఫాస్టింగ్ గైడ్లైన్స్. సో ఈ ఫాస్టింగ్ గైడ్లైన్స్ ఏంటంటే మనం పేషెంట్ ఎప్పటి నుండి తినకుండా ఉండాలి అని చెప్పి మనకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ని మనం ఫాలో అవ్వాలి, ఆ ప్రోటోకాల్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఫాస్టింగ్ గైడ్లైన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో లిక్విడ్స్ అయితే సర్జరీకి 2 hours ముందు దాకా తీసుకోవచ్చు, సెమీ సాలిడ్స్ అయితే 4 hours ముందు వరకు తీసుకోవచ్చు, అండ్ సాలిడ్స్ అయితే 6 to 8 hours ముందు వరకు, సర్జరీ ముందు 6 to 8 hours వరకు మనం ఫుడ్ అనేది తీసుకోవచ్చు. సో అట్లాంటి గైడ్లైన్స్ అనేది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కాంప్లికేషన్స్, సో ఫాస్టింగ్ లేకుంటుంటే వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. సో ఆస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పేషెంట్కి ఫాస్టింగ్ గైడ్లైన్స్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ప్రీ ఆపరేటివ్ మెడికేషన్స్. సో ప్రీ ఆపరేటివ్ మెడికేషన్స్లో ఏంటంటే యాంగ్జైటీని మేనేజ్ చేయడానికి, నాజియాని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆస్పిరేషన్ రిస్క్ని రెడ్యూస్ చేయడానికి మనం డ్రగ్స్ అనేది అడ్మినిస్ట్రేట్ చేస్తాం. అవి బిఫోర్ ద డే ఆఫ్ సర్జరీ కానీ ఆర్ 1 to 2 hours అయితే సర్జరీ అవుతుంది, సర్జరీ స్టార్ట్ చేస్తాం అనేటప్పుడు కానీ మనం ప్రీ ఆపరేటివ్ మెడికేషన్స్ అనేది ఇస్తాం. సో టు ప్రివెంట్ నాజియా అండ్ మేనేజ్ యాంగ్జైటీ అండ్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఆస్పిరేషన్. సో పార్ట్ ప్రిపరేషన్లో స్పైనల్కి షెడ్యూల్ అయిన పేషెంట్కి స్పైనల్ ఏరియాలో పార్ట్ ప్రిపరేషన్ చేసి పెట్టడం అండ్ ఏదైతే సర్జరీ స్పాట్ ఉందో ఆ సర్జరీ స్పాట్ కూడా పార్ట్ ప్రిపరేషన్ చేసి పెట్టడం మ్యాండేటరీ. ఎవరికైతే స్మోకింగ్ అనేది హ్యాబిట్లో ఉంటుందో వాళ్ళు స్మోకింగ్ అనేది 12 to 24 hours ముందు నుండి స్మోకింగ్ అనేది ఆపాల్సి ఉంటుంది. సో దట్ ఏంటంటే రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది అండ్ లంగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ ఏంటంటే మనం పేషెంట్ హిస్టరీ తీసుకున్నాం, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినాం అండ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అయిపోయినాయి, రిస్క్ అసెస్మెంట్ కూడా అయిపోయింది, అనస్థీషియా ప్లాన్ కూడా మనం డిస్కస్ చేసినాం పేషెంట్ తోటి, పేషెంట్ దగ్గర కన్సల్ట్ తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్ రికార్డ్ అనేది చేసి డాక్యుమెంటేషన్, డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ అనేది మన దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇట్స్ అబౌట్ డాక్యుమెంటేషన్. ఆఫ్టర్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ పిఎస్సి ఏంటంటే మనకు సేఫ్టీ అనేది అర్థమవుతుంది. సో ఏదైతే అనస్థీషియా రిలేటెడ్, అనస్థీషియా అసోసియేటెడ్ పొటెన్షియల్ రిస్క్స్ ఏమైతే ఉంటాయో అవి మనకు ముందే తెలుస్తాయి. సో దట్ మనం ప్లాన్ బి అనేది రెడీ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కస్టమైజ్డ్ అనస్థీషియా ప్లాన్. సో అనస్థీషియా ప్లాన్ పేషెంట్ హిస్టరీ అవన్నీ కూడా తెలిసిన తర్వాత మనం అనస్థీషియా ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పేషెంట్ హెల్త్ కండిషన్ బట్టి మనం అనస్థీషియా ప్లాన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ పేషెంట్ కాన్ఫరెన్స్లో ఏంటంటే మనం పేషెంట్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ పేషెంట్ యాంగ్జైటీ ఫీల్ కాడు అండ్ ఆయన అష్యూరెన్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తాడు. ఆఫ్టర్ దట్ ఇంప్రూవ్డ్ అవుట్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి పేషెంట్ హిస్టరీ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ అన్నీ అయిపోతే పెరి ఆపరేటివ్ మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది అండ్ ఓవరాల్ అవుట్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రీ అనస్థీషియా చెకప్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ దిస్ సైడ్ జతిన్.